హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ మాసం 24వ తేదీన మాఘ పౌర్ణమి రాబోతోంది. ఇది అత్యంత పరమ పవిత్రమైన తిథి. మాఘ మాసంలో వస్తున్న ఎంతో శక్తివంతమైన తిథి మాఘ పౌర్ణమి. మాఘ పూర్ణిమనే మహామాఘి అని కూడా అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమల్లోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైంది. ఈ మహామాఘి శివకేశవులిరువురికి కూడా ప్రీతికరమైంది. అందుకే తప్పకుండా పరిహారాలు చేసేవారు ఈ రోజున ఎన్నో రకాల పరిహారాలు చేస్తారు. చెడుని తొలగించుకొని మంచి తెచ్చి పెట్టుకోవడానికి ఇది విశిష్టవంతమైన తిథి. కావున ఈ రోజున తప్పకుండా ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని మీరు గావించాల్సిందే. పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేస్తే గనుక అద్భుతాలు మీ ఇంట జరగక మానవో. శివకేశవుల అనుగ్రహం తప్పక సిద్ధిస్తోంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మీ ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీకి చెక్ పెట్టవచ్చును. అయితే కేవలం తేలికపాటి పరిహారం పసుపు నీటితో ఎటువంటి నియమ నిబంధనలు అనుసరిస్తూ గావించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మాఘ పూర్ణిమ ఎంతో విశిష్టవంతమైన తిథి. ఈ రోజున మీరు చేసే ఏ చిన్న పరిహారమైనా కూడా శివకేశవుల అనుగ్రహం సిద్ధిస్తుందని పురాణమే చెప్తుంది. అసలు పరిహారాలు ఎందుకు చేయాలి, పరిహారాలు చేయడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అన్నట్లయితే గనక మనకి నరదిష్టి ఎక్కువగా ఉన్నట్లయితే గనక అడుగు కూడా ముందుకు వెయ్యలేము, జయాలు రావు, అన్ని అపజయాలే కలుగుతాయి. ఈ నరదిష్టి అసలు ఎందుకు కలుగుతుంది, నరదిష్టి అంటే ఏమిటి అన్నట్లయితే గనక నరదిష్టి అనేది మనం ఉన్నతవంతంగా ఉంటే చూసి ఓర్వలేక మన ఇరుగింటి వారు, పొరుగింటి వారు, మన బంధువులు, మిత్రులు మనపై చూసి అసూయ పడతారు. అదే దిష్టి కింద మారిపోతుంది. నరుడి దిష్టికి నల్లరాళ్లు కూడా బద్దలైపోతాయి. అంతటి తీవ్రత కలిగి ఉంటుంది నరదిష్టి. ఇక నరదిష్టి మన తల మీద ఉంటే మనం ఏ పని అస్సలు సరిగ్గా చెయ్యలేము. అనారోగ్య సమస్యలు ఇంట తాండవిస్తాయి. ఎప్పుడూ ఏదో ఒక రకమైన ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఒక సమస్య పరిష్కారం అయ్యిందనుకుంటే ఇంకొక సమస్య వస్తుంది. ఇలా సమస్యలతో సతమతమైపోతాము. జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఇంటి యజమానులు అయితే గనక ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా ఆ సంపాదన నిలబెట్టుకోలేక వృధా ఖర్చులు ఎక్కువైపోతూ ఇంట్లో మనశ్శాంతి లేక పొద్దుననగా వెళ్లి కష్టపడి ఇంటికొస్తే ప్రశాంతంగా అలా పడుకుందామంటే ఇంట్లో సమస్యలు పడుకోలేక ఏదో ఇంట్లో తిరుగుతుంది, లేదా శని పట్టింది, దరిద్రం ఉంది, నా నెత్తి మీద జ్యేష్ఠాదేవి తాండవిస్తుంది అని యజమానికి కొంచెం కూడా మనశ్శాంతి ఉండదు. ఇటువంటి రకాల దిష్టులు అన్నీ కూడా నరదిష్టి కిందకే వస్తాయి. నరదిష్టి, బ్లాక్ మ్యాజిక్, అదే విధముగా ఎవరైనా మనమంటే గిట్టని వారు చెడు ప్రయోగాలు ఇలా ఉంటే గనక ఖచ్చితంగా మన జీవితంలో మనమంటే గిట్టని వారు చేసే చెడు ప్రయోగాలు ఇవి అన్ని కూడాను ఉన్నతవంతమైనటువంటి మన భవిష్యత్తుని కాలరాసేస్తూ ఉంటాయి. మనం జీవితంలో పైకి ఎదగకుండా అడుగడుగున అడ్డుపడుతూ ఉంటాయి. ఈ నరదిష్టిని తొలగించుకోవాలంటే మన స్వహస్తాలతో కొన్ని విశిష్టవంతమైన తిథుల్లో పరిహారాలు చేయాలి. ఇవి మన పూర్వీకుల కాలం నుండి పాటిస్తున్న పరిహారాలండి. మేము చెప్పే పరిహారాలు మాత్రం కాదు, సిద్ధ శాస్త్రంలో సిద్ధించబడిన పరిహారాల్లో ఉత్తమమైన పరిహారం ఈ పరిహారం. పసుపు నీటితో చేయాల్సిన పరిహారం. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మార్పుని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అంతటి మార్పు మీ జీవితంలో ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా నీచ స్థితిలో మన జాతకం ఉన్నా కూడా ఫలితాలు కలగాలంటే ఇటువంటి విశిష్ట తిథులు మనకి ఉపయుక్తంగా ఉంటాయి. భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనం ఈ పరిహారాలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో చేయాల్సిందే. పరిహారం చేస్తే ఫలితం వస్తుందో రాదో, లేదా పరిహారం చేసేసాంలే
వస్తే ఏంటి లేకపోతే ఏంటి ఇలాంటి ఆలోచనలు పెట్టుకుని మాత్రం అస్సలు పరిహారం చెయ్యొద్దు. ఖచ్చితంగా నమ్మి మాత్రమే ఈ పరిహారాలు చేయాలి. అయితే పరిహారం చేయమన్నాం కదా అని ఎలా పడితే అలా కూడా చేయకూడదు. కొన్ని నియమాలు అయితే తప్పక పాటించాలండి. ఇప్పుడు మనం చెప్పే ఈ పసుపు పరిహారానికి మనకి కావాల్సింది ఏమిటంటే, ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పసుపు నీటి పరిహారానికి మనకు కావాల్సినది గాజు గ్లాసు కావాలి. గాజు గ్లాసు మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించండి. అలా కాకుండా స్టీల్ కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఇలాంటి గ్లాసులతో మాత్రం పరిహారం చెయ్యదు. ఒకవేళ చేసినా ఫలితం దక్కదు. గాజు గ్లాసు మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించండి. ఇక నీరు, మన ఇంటిలోని నీటితోనే పరిహారం చేసుకోవచ్చును. అయితే ఇంకా మనకి కావలసినది పసుపు. అర చెంచా పసుపు సరిపోతుందండి ఈ యొక్క పరిహారానికి. అయితే ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే గనక, ఇక మనము తిన్నాము పడుకుంటున్నాము అన్నప్పుడు మాత్రమే ఈ పరిహారం చేయాలి. పరిహారం చేసేసి పక్కన పెట్టేసి మనం బయటికి వెళ్లడం, టీవీ చూడడం లేదా ఎవరైనా వస్తే మాట్లాడడం ఇలాంటివి అస్సలు చెయ్యొద్దు. ఇక పడుకుంటున్నాము అన్నప్పుడు మాత్రమే ఈ పరిహారం చెయ్యండి. ఆడవారు అయినా మగవారు అయినా కూడాను ఇదే విధంగా పరిహారం చేయాలి. ఇక రాత్రి పడుకుంటున్నాము అన్నప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకోండి. అందులోన సగానికి పైగా నీటిని నింపండి. అందులో అర చెంచా పసుపును వేయండి. ఒక స్పూన్ తీసుకొని తిప్పేస్తే ఆ వాటర్ పసుపు నీరు అయిపోతాయి. అయితే ఈ పసుపు నీటిని చేతిలో పట్టుకుని మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి. కోరిక ఏదైనా సరే, కుటుంబ సభ్యులు కావచ్చు, ఆస్తి పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు కావచ్చు, వ్యాపారంలో గొడవలు కావచ్చు, ఉద్యోగ రీత్యా మనశ్శాంతి లేకపోవడం కావచ్చు, ఏ సమస్య అయినా కూడాను ఆ సమస్యకు పరిష్కారం తప్పక లభిస్తుంది అనే విశ్వాసంతో నమ్మకంతో పరిహారం చేస్తున్నట్లు మీ కులదైవం ఇష్ట దైవానికి చెప్పుకొని ఆ గాజు గ్లాసు నీటిని పసుపు నీటిని తీసుకుని వెళ్లి మీ హాల్లో ఏదైనా ఒక రహస్య ప్రదేశంలో పెట్టుకోండి. హాల్లో మాత్రమే పెట్టుకోండి. బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ ఇక్కడ పెట్టొద్దు. పూజ గదిలో కూడా పెట్టవద్దు. హాల్లోనే పెట్టాలి. ఒకవేళ హాల్లో పెట్టే ప్రదేశం లేకపోతే అప్పుడు మీరు ఏదైనా రూమ్ లో పెట్టుకోవచ్చును. అయితే ఈ యొక్క గాజు గ్లాసు మీద మూత మాత్రం వేయకూడదు. రహస్యంగా ఒక లోపలికి పెట్టేయండి. మనం రాత్రి పడుకుంటే పొద్దున్నే లేస్తాము కాబట్టి హాల్లో పెట్టుకుంటేనే సరిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఎవ్వరూ లేవక మునిపే మీరు లేచి ఆ గ్లాసు పసుపు నీటిని తీసుకుని వెళ్లి మీ ఇంటి బయటకు వచ్చి ఎక్కడైనా సరే పారబోసేయండి. ఇప్పటి ఆధునిక కాలంలో అపార్ట్మెంట్లో ఎక్కువగా ఉంటున్నారు కావున మీ ఇంటి బాల్కనీలోకి వచ్చి అక్కడ నీటిని వంపేసేయండి. అంతేకాని ఇంట్లోని వాష్ బేసిన్ లో పోయడం ఇలాంటివి చెయ్యొద్దు. బయటికి వచ్చి మాత్రమే పారబోయాల్సి ఉంటుంది. లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో ఇంటి నుండి బయటకు వచ్చి వంపేసేయండి. ఇలా ఈ పౌర్ణమి తిథి నాడు చేస్తే గనక ఎంతటి తీవ్రత కలిగిన నరదిష్టి అయినా నరఘోష అయినా చెడు ప్రయోగాలు జరిగినా మీ మీద వాటన్నింటికీ చెక్ పెట్టవచ్చును. శివకేశవుల అనుగ్రహం కలుగుతోంది. ఒకవేళ మరీ ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నామండి, మాకు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు, పగోడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు అని బాధపడుతూ ఉన్నట్లయితే గనక, ఇంట్లో యజమాని కావచ్చు, పిల్లలు కావచ్చు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక ఈ పౌర్ణమి తిథి నాడు ఇదే విధముగా అర చెంచా పసుపుని గాజు గ్లాసు నీటిలో వేసుకుని తిప్పేసుకుని అందులోన చిటికెడు ఆవాలు వేసుకుని ఈ యొక్క నీటితో మనము తల చుట్టూరా 7 సార్లు, పైనుంచి కిందకి 3 సార్లు, కింద నుండి పైకి 3 సార్లు దిష్టి తీసినట్లుగా పిల్లలకు గాని పెద్దవారికి గాని దిష్టి తీసేసి ఆ నీటిని కూడా ఎక్కడైనా సరే ఇంటి నుండి బయటకు వచ్చి చెట్టు మొదట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు వంపేసేయండి. ఇలా చేస్తే గనక వెంటనే మీకు ఫలితం కనిపిస్తుంది. ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చిన భావన మీకు కలుగుతుంది. ఈ పౌర్ణమి తిథి అంతటి విశిష్టవంతమైన తిథి కావున పరిహారం తప్పక చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.